కొత్త రేషన్ కార్డు ఏదైతే ఇవ్వాలనే నిర్ణయం తీసుకుందో ప్రజల నుంచి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. మీరు గమనించినట్లయితే రేషన్ కార్డు అన్నది ప్రతి సంక్షేమ కార్యక్రమానికి కూడా ఒక ప్రామాణికంగా కార్డు తప్పనిసరి, అంటే ఒక ఆల్ యాక్సిస్ కార్డు లాగా అనమాట. అలాంటి ఒక రేషన్ కార్డ్ ని గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక సామెత ఉంటారు, అమ్మ పెట్టదు అడుక్కు తినా తినేవాళ్ళు అన్నట్లు. వాళ్ళు ఎలాగైనా ఇవ్వలేదు, ఇవ్వకపోగా ఏదో ఒక దారిలోని వారికి వచ్చేవి కూడా ఆపేశారు. గత 5 సంవత్సరాలు మీరు గమనించినట్లయితే ఒక్క రేషన్ కార్డు కూడా వైసీపీ వారు ఇవ్వకపోగా ఏదో ఒక షరతు పెట్టి ఏదో ఒక షరతులతో లక్షలాది రేషన్ కార్డుల్ని ప్రజలకి దూరం చేసి, తద్వారా మీరు గమనించాలి, ఈ రేషన్ కార్డులు దూరం చేసి సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళకి అందకుండా చేసేది గత వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెగ పబ్లిసిటీ చేసేవారు. ఎలాగంటే ఇంటికి తెస్తా ఉన్నాం, అది ఇస్తా ఉన్నాం, ఇది ఇస్తా ఉన్నాం అని చెప్తారు. ఇస్తానన్న వాళ్ళు రేషన్ కార్డు ఎందుకు తీసేశారు చాలా మందికి అర్థం కాల. క్రమేణా రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని అవగాహన చేసుకునే సమయానికి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేసేశారు వైసీపీ వారు. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాత 5 నెలల్లో కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితులు ఎప్పుడైనా చూసారా? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది, 5 నెలల్లోనే కొత్త రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఈ నెల డిసెంబర్ లో